ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్లాన్ బిని సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. నగరి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపుపై సస్పెన్షన్ కొనసాగుతుండడం, అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఆమె తన చూపును పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వైపు మళ్లించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ రోజాకు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు వైసీపీలో పెద్ద ప్రశ్నగా మారింది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఒకవేళ ఏపీలో రాజకీయ అవకాశాలు తగ్గుముఖం పెడితే ఖాళీగా కూర్చోకుండా తన పాత ఇమేజ్ ను వాడుకొని తమిళ రాజకీయాలు పాగా వేయాలని రోజా భావిస్తున్నారట. ఆమెకు అక్కడ ఉన్న నటి గుర్తింపు, పాపులారిటీ ఈ ప్లాన్ బికి ప్రధాన బలం. రోజాకు డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెను స్టాలిన్ తన సోదరిగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఆమె తమిళనాడు పర్యటనలు పెరగడం, అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం వెనుక డిఎంకే మద్దతు కూడగట్టుకునే వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఏపీలో జగన్ బీజేపీకి సన్నిహితంగా ఉంటే రోజా మాత్రం దానికి విరుద్ధంగా డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే డిఎంకే పార్టీకి రోజా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా పార్టీ పరంగా వైసీపీకి ఈ విషయంలో ఇబ్బందులు వస్తాయా లేదా అన్న చర్చ సాగుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో డిఎంకే కీలకం, ఇక ఎన్డీఏకు పక్కా వ్యతిరేకం. అలాంటిది తమిళనాడులో వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటే అది రాజకీయ పరంగా చూస్తే వైసీపీకి ఇరకాటమేనా అన్న డిస్కషన్ సాగుతుంది. మరి రోజా ప్రచారానికి వైసీపీ అనుమతి ఉందా అని సొంతంగానే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ వస్తుంది. ఒక దశలో ఆమె డిఎంకేలో చేరుతారని, తన కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ని అక్కడి నుంచి మొదలెడతారని ప్రచారం కూడా సాగుతుంది. అందుకు రోజా భర్త ఫుల్ సపోర్ట్ అని అంటున్నారు. రోజా భర్త ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వామణి తమిళ చిత్ర పరిశ్రమలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. ఆయన తరచుగా తమిళ జాతీయ వాదానికి మద్దతుగా ప్రకటనలు చేయడం, అక్కడి సమస్యలపై స్పందించడం రోజాకు కలిసొచ్చే అంశం. భర్తకున్న నెట్వర్క్, ఇమేజ్, తమిళనాడులోని వివిధ సంఘాలతో ఆయనకున్న సాన్నిహిత్యం రోజాను తమిళ రాజకీయాల్లోకి సాఫీగా ప్రవేశపెట్టేందుకు లాంచ్ ప్యాడ్ గా ఉపయోగపడవచ్చు. తమిళనాడులో సినిమా గ్లామర్ ఉన్న నేతలకు ప్రజలు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. రోజా అప్పట్లో అక్కడ టాప్ హీరోయిన్ కావడం, స్పష్టంగా తమిళం మాట్లాడగలగడం ఆమెకు ప్లస్ పాయింట్. రోజా తన రాజకీయ ప్రయాణాన్ని ఏపీకి మాత్రమే పరిమితం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. నగరిలో పరిస్థితులు అనుకూలించకపోతే తమిళ కోడలిగా అక్కడి ప్రజల ఆశీస్సులు పొంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆమె సర్వం సిద్ధం చేసుకుంటున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.